రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ పెద్ద బజార్ కుమ్మర వీధి నుంచి జనం కోసం జనసేన కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4.5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో రాష్ట్రం పూర్తి స్థాయిలో దివాలా స్థాయికి చేరిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జహీర్, జనసేన నేతలు షేక్ అలియా, ఖంతర్, అమీర్జాన్, షాన్వాస్, పవన్ యాదవ్, శ్రీకాంత్, అజయ్ బాబు, జీవన్, అలేక్, షకీర్, బాలాజీ, సుల్తాన్ బాషా, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు సిటీలో 43వ డివిజన్ కుమ్మర వీధిలో ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి 42, 43 డివిజన్ ఇన్ఛార్జ్, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ జాకీర్ గారు మనతో ఈరోజు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంతో మంచి స్పందన ఉంది. నిజంగా చూడాలంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు. అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు కోరుకుంటున్నారు. నిజంగా ఈ వైసీపీ పాలనలో ప్రజలు ఈ 4.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు అసలు ఎక్కడ చూసినా కానీ కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ లేవంటున్నారు. నిజంగా మేము ఎక్కడికి పర్యటిస్తున్నా కానీ మేము కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాము, దోమల సమస్యలు విపరీతంగా ఉన్నాయి, డ్రైనేజ్లో మురికి ఎక్కువ ఉంది అంటున్నారు. అదేవిధంగా ఈరోజు మేము ఈ కుమ్మర వీధిలో ఈ 43 డివిజన్లో మేము పర్యటిస్తుంటే ఇక్కడ ఎక్కువ మంది ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ఈరోజు అందరినీ మోసం చేస్తున్నారు. మాకు షాదీ ముబారక్ తీసేస్తున్నారు, రంజాన్ తోఫాలు తీసేస్తున్నారు, అదేవిధంగా విదేశీ విద్య తీసేస్తున్నారు, ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తానని కూడా తీసుకురాలేదు, కార్పొరేషన్లో నిధులు కూడా ఎక్కడ లేదు, ఇవ్వటం లేదు మా ముస్లిం మైనార్టీస్కి అని చెప్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈసారి వచ్చే ఎన్నికలు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, మన నెల్లూరు సిటీ భవిష్యత్తు అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంది. తప్పకుండా ఈసారి ఆలోచించి జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారో వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయంకి వచ్చేశారు. ఎవరైనా కానీ జనసేన పార్టీ, టీడీపీని నిలబడితే, ఈవెన్ బండరాయిని నిలబెట్టినా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. వైసీపీకి మాత్రం డిపాజిట్లు కూడా ఇవ్వమంటే అసలు ఎంత వ్యతిరేకత వైసీపీ ఇవ్వుతుందో అర్థమవుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జై. 43వ డివిజన్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జహీర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ఖంతర్ గారు, ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ అమీర్జాన్ గారి ఆధ్వర్యంలో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాన్ని ఇస్తూ వైఎస్ఆర్సీపీ వైఫల్యాలను వివరించడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఒకటే మాట అంటున్నారు, అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు, నిష్పక్షపాతంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని మేము గద్దె దించేంత వరకు ఈరోజు మేము నిద్రపోయేది లేదని, ఇక్కడికి జనసేన తెలుగుదేశం పార్టీల కలయికని మేము స్వాగతిస్తున్నామని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఈ రాష్ట్రంలో న్యాయం ఈరోజు మన నెల్లూరు నగర 43వ డివిజన్లోని 76 అలాగే 72 బూత్లలో మన జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కలయికతో ముందుకు నడుస్తున్నాం. దీంట్లో ఇప్పుడే మన మనుక్రాంత్ రెడ్డి గారు చెప్పినట్టు స్పందన క్లుప్తంగా స్పష్టంగా ఉంది. వాళ్ళు చెప్పేది ఆన్సర్ ఒక్కటే, ఇంకా చాలు, ఒక్కసారి మోసపోయాం, మరి మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. మేము ఏ రకంగా ఆయన్ని కూర్చోబెట్టాలో ఆ రకంగా దింపి మేము కూర్చోబెడతాం. అందువల్ల మన ఓటు ఈసారి తప్పకుండా ఈ వచ్చే మంచి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వానికి తప్పకుండా వేస్తాం. అలాగే నెల్లూరులో ఎవరైనా సరే అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు నిలబడినా అంతే చిత్తశుద్ధితో అందరం కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన మొత్తం కలిసి ఇంకా మంచి ఒక పకడ్బందీతో, మంచి ఒక ఊపుతో డెఫినెట్గా ఆ వ్యక్తిని మనం గెలిపించుకుంటాం, హైలీ మెజార్టీతో గెలిపించుకోవడం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.